హనీ జాన్సన్ ఇగో చూడు ఇది అమర ప్రసాద్ గారు ఇది ఫోటో ఉన్న చూడు దాంట్లో 4వ లైన్‌లో నేను ఉంటా. అమర ప్రసాద్ గారు 5 కండిషన్ పెట్టిండ్రు. బాబా అంబేద్కర్ గారి పూలార కింద పెట్టారు. కంప్లెయింట్ ఇచ్చారు అంబేద్కర్ గారికి. గౌరవనీయంగా ఇచ్చారు. అంబేద్కర్ హిస్టరీ చెప్తారా అది అని ఆడ అనౌన్స్ చేసి ఆడ పెట్టొచ్చిండు. తర్వాత ఆయన చదువుకుంటాడా? తర్వాత ఆయన లేని మనిషి ఎట్లా చదువుకుంటాడని నువ్వు కౌంటర్ చేయొచ్చు. అది ఒక మర్యాద అన్నట్టు పెట్టిండు ఆయన. మీరు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి ఇప్పటి నుంచి. మా మా జోలికి రాకండి. మా జోలికి వస్తే చాలా నీచంగా మాట్లాడవలసి వస్తది మీ గురించి. మీరు రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టి మాతో డిబేట్‌కి వచ్చేది ఉంటే రండి. మీ కేఏ పాల్‌ని తోలుకొని వస్తావా? లేకపోతే పోపుని తోలుకొని వస్తావా? లేకపోతే జాన్ బాబుని తోలుకొని వస్తావా? లేకపోతే నువ్వు ఆయన ఉన్నాడు కదా సింహం, కొదమ సింహం ఎవరు ప్రసన్న బాబు నాయన. ఆయన పేరు నాకు నోటికొస్తలేదు. ఆయనను తోలుకొని వస్తావా? రండి. డిబేట్ చేద్దామంటే మాట్లాడిపిస్తా. దేని మీద బైబిల్ మీద చేస్తాడా? ఆ! మళ్ళీ నేను కరుణాకర్ సుగుణని ఒక్కడినే ఇడుస్తా. ఎవరి పాస్టర్ల మీదకైనా. ముందే కండిషన్ చెప్తున్నా. ఇడుస్తా రండి డిబేట్‌కు. ఆయనతోటి గెలవండి. అదొకటి. రెండవది హిందూ గ్రంథాల మీద గెలుస్తా అంటే కిరణ్ గారు ఒక్కరు చాలు మాకు. ఆయన ఒక్కడు కూర్చుంటాడు. నువ్వు ఒకరిని దొరకరా, ఇద్దరిని దొరకరా. ఇద్దరితోటి నువ్వు హిందూ గ్రంథాలు అడుగుతావు, ఇది అడుగుతావు డిబేట్ చేద్దాం. నువ్వు ధర్మబద్ధకు వస్తా అంటే అందరూ రెడీగా ఉంటారు హిందువులు. ఎవరు మేము చిన్న పిల్లలం కాము, అన్ని తెలిసినోళ్ళు అన్ని కథ. ఇప్పుడు అందరూ చిన్న చిన్న కూరగాయల కొట్టు కాడ కానీ మంగళ షాపులో కానీ చిన్న చిన్న కొట్ల కాడనే రిఫరెన్స్లతో సహా చూపించే స్టేజ్కి వచ్చింది బైబిల్. మాది అంత స్టేజ్కి రాలేదు మాది. మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాని పుస్తకాన్ని కాలబెడతాం మేము. అర్థమైందా? పుస్తకం ఏదైనా తప్పు ఉండి బైబిల్ లెక్క ఉంటే కాలబెట్టేస్తాం. మాకు అవసరం లేదంటే అలాంటిది. మాకు అవసరం లేదు ఆ గ్రంథం అంటే. మాకు ఎంతో గ్రంథాలని మేము ఒకటి మెయిన్ ఏంటంటే భగవద్గీత అనేది తీసుకుంటాం. మా భగవద్గీత ఎక్కడైనా భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం మేము ఏదైనా. మాకు ఆథెంటిక్ ఏంటంటే ఫస్ట్ భగవద్గీత. నువ్వు భగవద్గీత మీద డిబేట్ చేయాలి లెక్క కానీ నువ్వు రామాయణంలోకి వెళ్ళిపోతారు. మీరు తర్వాత మనశ్రుతిలోకి వెళ్ళిపోతారు. ఎళ్ళకో వెళ్ళిపోతారు. వాడు వాడు సాంబశివరావు గారు అన్నాడు కదా. వాడు పిచ్చి పిచ్చి పుస్తకాలు తెచ్చి రంగనాయకమ్మ పుస్తకంలోకి వెళ్ళి కూడా తెచ్చి అడుగుతుంటాడు వాడు. వాడు మెంటల్ నా కొడుకు. వాడు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. వాడు పెద్ద కామెడీ. తర్వాత ఈ కేఏ పాల్ తర్వాత వాడే జోకర్ అవుతాడు. అలాంటి పనులు చేయకు ఎన్ని జాన్సన్. నీకు కొంచెం నీకు మంచి ధర్మం ఉంటే అక్కడ స్టన్ అయిపో. నువ్వు ఫాస్ట్ లెక్క చేసుకో. నీకు ఏమైనా డబ్బులు ఉంటే నువ్వు దశమ భాగాలు తీసుకొని చర్చి పెట్టుకో, సెటిల్ అయిపో. ఇలాంటి మాటలు తినకు. ఇలాంటి మాటలు తినకు. హిందుత్వంలో తినకు. కుట్టాడుకు. మళ్ళీ వచ్చేసారి జైలుకు పోకు. నోరిప్పి జైలుకు పోకు. మా విన్నపము. మేము మంచిగా ఉండాలని కోరుకుంటాం. సర్వజన సుఖినోభవంతో అంటాం. అంతవరకు ఆగండి. ఇంతరా అంటే మాతో ఒక సామెత ఉంది. ఇల్లంతా నాదే అన్నాడంట. ఇంతరా అంటే జరసేపు కూర్చో అంటే ఇల్లంతా నాదే అన్నాడంట. అట్లా ఉన్నది మీరు. మేము ఏదో ఇంత చోటు ఇచ్చినందుకు, ఇండియాలో చోటు ఇచ్చినందుకు ఈ దేశాలన్నీ మావే అనుకుంది. 200 ఏళ్ళు క్రైస్తవులు పరిపాలించినాక మాకు బుద్ధి వచ్చింది. మేమే చెంపతోడు కొట్టుకున్నాం. గాంధీ తాత చెప్పిండు మాకు. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిమని కొట్టుకున్నాడు. వాళ్ళ దెబ్బతోటి వాళ్ళ బైబిల్కి చూపించే కొట్టుమన్నాడు. యేసు గారు అంటారంట కదా, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిమని. ఆ రిఫరెన్స్ తోటే వాళ్ళకి చూపించిండు. అట్లా చూపించి ఎలగొట్టిండు గాంధీ తాత. ఆ గాంధీజీ గారు అట్లా ఎలగొట్టిండు. ఆయననేమో ఒక టైప్లో యుద్ధం చేసిండు. ఒక టైప్లో సుభాష్ చంద్రబోస్ చేసిండు. ఒక టైప్లో అల్లూరి సీతారామరాజు చేసిండు. ఇట్లా రకరకాలుగా చేసిండ్రు. ఇప్పుడు కూడా అంతే. గోపి గారు ఒక సీతారామరాజు అనుకో, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక లలిత్ కుమార్ అనుకో, ఒక గాంధీ గారు, కరుణాకర్ సుగారు అనుకో, ఇట్లా రకరకాలుగా మా దగ్గర మళ్ళీ ఈ క్రైస్తవం పారిపోకుండా మీరు చూసుకోవాలి. అని జాన్సన్, మీరు బైబిల్ను పెద్దగా అంత సీన్లో పెట్టి చూపించకుండ్రి. ఇంతకుముందు మేము క్రైస్తవులని దేశాన్ని నిలగొట్టినాం. మాకు ఇది లెక్కనా మీరు? మీకు లెక్కనా చెప్పు? మాకు ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ మాకు గుప్పిట్లున్నాయి. నరేంద్ర మోడీ అందరినీ ప్యాక్ చేసి వచ్చిండు అక్కడ. ఎవడు ఆయన ఆయన తనకే రావాలి, బాస్ దగ్గరికి రావాలి. అన్ని దేశాలు అట్లా తయారైపోతుంది. నరేంద్ర మోడీ అంటే పిల్లలాట కాదు. ఆయన విశ్వరూపం చూపించేసిండు ఎప్పుడో. అన్ని దేశాలు కలిసి చూస్తున్నారు. నువ్వు ఎప్పుడన్నా చూడు. ఆయన స్పీచ్ విను. అక్కడ పోయినాక వాళ్ళ వీడియోలు చూడు. ఆడియోలు విను. అక్కడ పోయి యూట్యూబ్లో చూడు విను. ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరితో ఎట్లా ఉంటున్నాడు. ముందట ఇండియా అనుకుంటున్నావా, నువ్వు పిల్లలాట అనుకుంటున్నావా? అని జాన్సన్, మేము చిన్న పిల్లలాట అనుకోకు. మన దేశం ఇప్పుడు గర్వకారణమవుతుంది. అందరు చూస్తుంటే ప్రతి ఒక్కరు చూసి తలదించుకుంటున్నారు. ప్రతి దేశం వాళ్ళు. చైనా ఎకనామిక్ పడిపోతుంది. మన ఇండియా ఎకనామిక్ పెరుగుతుంది. గర్వించి మనం బతుకుదాము. ఎక్కువ స్టైల్గా మాట్లాడకు. జైల్లో కూర్చొని పిచ్చి పిచ్చి చాతలు చేయకు. 1200 స్పీడ్గా పోయేది మ్యాగ్నెట్ ట్రైన్ కనుక్కున్నారు. గాలిలో ప్రయాణించేది 1200 స్పీడ్లో కనుక్కున్నారు. పెట్టమంటే పెడతారు రిఫరెన్సు. మా డీజిల్, పెట్రోలు, గ్యాస్ అన్నీ వెళ్తున్నాయి. మన ప్రపంచంలో ఏం లేని మన తన అన్నీ ఉండే మన తన పాలు తేనె ప్రవహించే దేశం అని మీ బైబిల్లోనే రాసుకున్నారు. పాలు తేనె ప్రవహించే దేశంలోకి వచ్చి దొంగతనంగా ఓడలకు మాల్గడీలు ట్రైన్లకు దొంగతనం చేసినా కానీ గరక గడ్డి గాడిద గరక పోయింది కానీ గాడిదలు చచ్చిపోలే. గాడిదలు చచ్చిపోయినా కానీ గరక ఎప్పుడు మొలిచేది తన పోదు. మా తన సిస్టమేటిక్ ఎండ ఉంటుంది, సిస్టమేటిక్ వాన ఉంటుంది, సిస్టమేటిక్ చలి ఉంటుంది. 3 కాలాలు సమానంగా ఉంటాయి మా దగ్గర ఇండియాలో. బ్యాలెన్స్డ్గా పంటలు పండుతాయి, బ్యాలెన్స్డ్గా వానలు పడతాయి, బ్యాలెన్స్డ్గా మనుషులు ఉంటారు, బ్యాలెన్స్డ్గా బతుకుతారు. నువ్వు ఇండియా చరిత్ర గురించి నువ్వు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి వీడియోలలో నువ్వు కనిపించినావు అనుకో, నేనే క్లాస్ వీక్తా. క్రైస్తవులు నీటి మనుషులు, క్రైస్తవులు మంచి చేసిండ్రు, క్రైస్తవులు నా అమ్మని పిల్లల్ని తెంగిండ్రు అన్నావు అనుకో, అది మీ చర్చలో చెప్పుకోండి. నేను ఇట్లా అంటున్నాను అనుకో అని జాన్సన్, మాకు చెప్పకండి. మాకు శివం వస్తుంది ఆ మాట చెప్తే. నేను ఎందుకంటే అలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని నేను చెప్తున్నా. మీరు ఏమైనా అట్ట అయితే సారీ. అలాంటి విషయాలు వాడద్దు. మాకు క్రైస్తవులు, మా దేశాన్ని దోసుకుపోయిన వాళ్ళు, మా దేశాన్ని అన్యాయం చేసిన వాళ్ళ విషయం మాట్లాడితే వాళ్ళ ముండ కుట్టినట్టు అవుతుంది అని జాన్సన్. వాళ్ళ సుల్లికాయ కుట్టినట్టు అవుతుంది. అట్లా ఉట్టిండ్రని ఒప్పుకుంటే ఒక లెటర్ మీద రాయండి. మీ జోలికి రాము మేము. ఇక మీ నీడ కూడా వాడనీయం. మేము వాళ్ళకే పుట్టినాము, క్రైస్తవులకే పుట్టినాము అని రాసిండ్రు అందరు కలిసి. పాస్టర్లు అందరూ, ఎన్ని జనులు అందరూ కలిసి రాసిండ్రు. రాసిస్తే మీ 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 విషయానికే రాము మేము. ఇక మీతో అసలు కన్సల్టే పెట్టుకోము.
ఒక్క ఒక విషయం కూడా మాట్లాడడం మీతో ఎదురు కూడా పడము అని జాన్సన్. నువ్వు అటైతే నేనేం చేయలేను. నువ్వు అటైతే ఇంత పెద్ద మాట అంటావారంటే అట్లా మీరు అక్కడ పొగిడినప్పుడు ఇంత కోపం వస్తుంది. కోట్ల మంది మేము సంపాదించుకున్నది గుడగొట్టుకొని మా మా మనుషుల ప్రాణాలు గుడగొట్టుకొని మేము బాధలు ఉంటే వాడు చదువు నేర్పించాడు, వాడు విద్య నేర్పించాడు, నా పిల్ల నమ్మని తెంగిండు, వాడు చదువు నేర్పించాడు అంటావు. వాడు దోసుకున్నాడు నాయన అంటే చదువు కాడికి పోతావు. చదువు ఎవరికి కావాలి? ఆ జమానాలా 200 ఏళ్ళ కింద చదువు ఎవరికి కావాలి? మాకేం అవసరం చదువు? వాడు చదువుకొని ఏం బాగుపడ్డారు? లంగాలు జాంగాలు దొరుకుతున్నారు. మాతా లేదా? చదువులో మాస్టర్లు లేరా? ఇండియానే పుడతారు. ఈడికెళ్ళి పోయిన వాళ్ళు అంతా ఒక అబ్దుల్ కలాం లెక్క పోయిన వాళ్ళు, ఈడికెళ్ళి పోయిన వాళ్ళే, ఇక్కడికి వెళ్ళి పోయిన వాళ్ళే. అదంతా ఐడియాలు ఇచ్చిన వాళ్ళంతా మనోళ్ళ పేరు వాళ్ళది, వాళ్ళ పేరు మన ఊరు, మనోళ్ళది పెట్టుకుంటారు. మనం సైంటిస్టులు ఉన్నవంతా వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరు మీద తీసుకుంటారు రైట్స్ అంతా. నువ్వు తెలుసుకో, ఎవరినన్నా అడుగు. కాపీ రైట్స్ అంతా తీసుకుంటారు వాళ్ళు. మనం వాడుకునే అన్ని కాపీ రైట్స్ తీసుకుంటారు వాళ్ళు. కాపీ రైట్ తీసుకుంటారు వాళ్ళు. షార్ప్ ఉంటారు. ఏదైతే ఆక్యుపై చేసుకుంటారు. మన పుస్తకాలను కాపీ రైట్ చేసుకున్నారు. మన గ్రంథాలను అంతా గబ్బు పట్టించిండ్రు. అరే మన దేశాన్ని లూటాల్చిండ్రా, మన దేశాన్ని సర్వనాశనం చేసిండ్రా అంటే వాళ్ళని పొగుడుతుంటారు. మాకు ముళ్ళు వస్తుంటాయి వాళ్ళ పేరు తీస్తేనే. ఎంతోమంది మా తాతలు ముత్తాతలు చచ్చిపోయినరు దాంట్లో అని మేము మా బాధలో మేముంటే, ఈ పుడంగి గాని లెక్క మీరు వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులను ఒకడంటాడు, ఒకడు ఏమో చదివిపించిన ఒకడంటాడు, ఒకడేమో మాకు ఒక కథ ఉన్నది అని జాన్సన్. ఒక కథ ఉన్నది, మీరు వినాలి ఇది. ఒకడు గిట్టనే ఒకడు వచ్చిండంట ఇంట్లోనే క్రైస్తవుడు లెక్క. ఒకడు వచ్చి ఒక ఇంట్లో దూరిండంట. ఒక ఇంట్లో దూరి ఒక ఇంగ్లీష్ వాడనుకో క్రైస్తవుడు అనుకో దూరిండంట. నలుగురు దూరిండ్రు హిందువుల ఇంటికి. నియాసంటోని ఇంటికి దూరిండంట. అని జాన్సన్ ఇంటికి దూరిండంట నలుగురు దొంగలు. దూరితే నువ్వు అప్పుడు హిందువు, అప్పుడు నువ్వు మహేష్ బాబువే, నువ్వు అని జాన్సన్ నువ్వు కావు, మహేష్వే. అప్పుడు నీ ఇంట్లోకి దూరిండంట. దూరినాక ఇక నీకు కొత్తగా పెళ్ళయింది. నిన్ను కట్టేసిండ్రు. నిన్ను కట్టేసి బంగారం అంతా దోసుకున్నారు. అన్నం తిన్నారు. నీ భార్య నీ ముంగటే రేప్ చేసిండ్రు. ఇంకోనికి నాలుగోనికి ఒకనికి ఇంకా తక్కువ పడ్డదంట. అన్నం తిన్నాము, దోసుకున్నాము, భార్య నేను ముంగటే రేప్ చేసినాము అని నాలుగోనికి ఏమనిపించిందంట, అరే లేదురా, ముగ్గురు కోరికలు అయిపోయినాయి. నాలుగోడు అన్నాడంట, అరే వీడు కరెక్ట్ జోకుతాడురా, అని జాన్సన్ కరెక్ట్ పిచ్చలు జోకుతాడురా, దీంతో జోకిపించుకుందాం అని పిచ్చలు జోకిపించుకున్నారట. జోకిపించుకున్నాక అందరు పిచ్చలు జోకినాక వాళ్ళు వెళ్ళిపోయిందంట. అప్పుడు ఏమైందంట, అని జాన్సన్ భార్య ఏమన్నదంట, ఉండి ఏమ్రా లంజ కొడక, అన్నం తిన్నారు, బంగారం ఎత్తుకపోయినరు, అన్నీ చేసిండ్రు, అన్నం ఎత్తుకపోయినరు, అన్నం తిన్నారు, బంగారం ఎత్తుకపోయినరు, నీ ముంగటిని రేపు చేసిండ్రు, అవన్నీ నువ్వు కట్టేసిండ్రు కాబట్టి నిన్ను ఏం చేయలేకపోయినవురా. మళ్ళీ దగ్గరికి వస్తే పిచ్చలు జోకినావు చూడరా, పిచ్చలు జోకుతావురా లంజ కొడక అని అడిగిందంట. అని పెళ్ళాము వాడిని. నువ్వే అనుకో నీ జాగ్రత్త, నువ్వు ఎందుకంటే వాళ్ళని గొప్ప అన్నావు కాబట్టి నీకే చెప్తున్నా అంటే వాడు అన్నాడంట, పిచ్చలు జోకినవరు అని జాన్సన్ అని పెళ్ళాం అడిగితే, లేదే దొంగ ఉండా నీకు తెలియదే, ఒక్కొక్కనివి 400 గ్రాములు ఉన్నాయి, 500 గ్రాములు ఉన్నాయి, 700 గ్రాములు ఉన్నాయి, ఒక్కొక్కని 100 గ్రాములు తక్కువ చెప్పింది దొంగ ఉండా, నీకు ఏం తెలిసే 100 గ్రాములు తక్కువ చెప్పింది అని సంతోషపడ్డాడంట లంజ కొడుకు. అసలు లంజ కొడుకులు రా, వాళ్ళని ఒగిడినోళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఒగిడినవనుకో ఇట్లా ఓపెన్ హార్ట్గా వీడియో పెడతా నేను, ఎవడన్నా ఒగిడితే పిచ్చలు జోకే లంజ కొడుకులు రా, పెళ్ళాం రేపు చేసినా చంపినా మనం నరికినా కానీ మీరు పొగిడితే మళ్ళీ ఒకసారి వీడియో పెట్టి చెప్తా ఈ డైలాగు, నన్ను జైలు వేసినా పర్వాలే, పిచ్చలు జోకి దెంగితే 100 గ్రాములు తక్కువ చెప్పింది దొంగ ముండా అంటే ఎడ్డి ముండ కొడుకు వాడు లంజ కొడుకు నియాసుంటోడు. నేను ఎందుకు అంటున్నా అంటే నాతో పెట్టుకోవద్దు, నేను రెచ్చగొడితే నేను చాలా సీరియస్ అవుతా, నేను ఏ వాక్యానికి ఆ విషయం మాట్లాడతా, ఆడ లేని మాట మాట్లాడొద్దు, ఆడ లేని విషయం చెప్పొద్దు. అని జాన్సన్ జ్ఞాపకం పెట్టుకో. అని జాన్సన్ నేను నీకు ఎన్నో వీడియోలు పెట్టినా, నేను ఎప్పుడు తప్పు మాట్లాడా, నేను తప్పు మాట్లాడితే నన్ను కూడా చెప్పు తీసుకొని కొట్టే అధికారం నీకు కూడా ఉంది. నేనేమంటున్నా అంటే నువ్వు ఎట్లా పొగుడుతావు, నీ తల్లిదండ్రులు రేపు చేసి నీ తల్లిదండ్రులను చంపినరు, ఇండియా మొత్తం మనం 200 ఏళ్ళు పరిపాలించిండ్రు. ఈ నీ కథ అర్థం కాకపోతే మళ్ళీసారి నువ్వు నీ కథ అర్థం కాకపోతే షార్ట్ కట్లో చెప్పిన, లాంగ్ చేయొద్దని చెప్పిన. ఒక ఇంట్లో దొంగలు నలుగురు పడితే వాడు పిచ్చలు జోకేదాకా ఉంటే అని పెళ్ళాం అడిగిందంట, పిచ్చలు జోకుతావరా లంజ కొడుకు అని రేషం వచ్చి అడిగిందంట, పిచ్చలు జోకుతావరా పిసుకవారా, అట్లనే పిచ్చలు పిసుకవారా అంటే లేదే 100 గ్రాములు తక్కువ చెప్పింది దండి కొట్టింది అంటున్నట. మా తెలంగాణ యాసలో దండి కొట్టింది అంటే తక్కువ చెప్పింది అని వ్యాపారం లెక్క చూసుకుంటున్నట్ట వాడు. ఈ బైబిల్ చదువుకున్న వాళ్ళంతా ఇట్లా తయారయ్యిందని మేము అనుకుంటున్నాము, 100 గ్రాములు తక్కువ చెప్పిన మేము అనుకున్నాడంట. అని జాన్సన్ జ్ఞాపకం పెట్టుకో. ఎవడన్నా ఈ బయటి మతస్థులను పొగిడితే ఈ నా వాయిస్ వానికి షేర్ చేయి, నా నంబర్ ఇయ్యి, వాడు మొగోడైతే నేను సింగిల్గా పోతా. ఎవడైతే క్రైస్తవులను ఇవాళ నుంచి నా కంట పడితే వానికి ఫోన్ చేసి అడుగుతా, ఏమరా లంజ కొడుక నీ పిల్లల్ని దింగినా నీ అమ్మని దింగినా అని అడుగుతా. అని జాన్సన్ ఎప్పుడన్నా పొగడకొని నా ముంగట నాకు వినబడద్దు, మాకు చాలా బాధిస్తుంది. అని జాన్సన్ యాద పెట్టుకో. ఎప్పుడన్నా మళ్ళీ మన 200 ఏళ్ళు పరిపాలించారు మనం చదివినారు అంటే ఆ పగడాల ముత్యాల కానీ ఇంటికి పోయి అని అమ్మని పిల్లల్ని దింగతా నేను మళ్ళీసారి వాడికి అన్నాడంటే వానికి ఒకసారి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తే లేవడతలేడు. ఫోన్ చేస్తే లేవడతలేడు. పగడాలు ముత్యాలు గుద్ద వాళ్ళ కొడితే పగడాలు ముత్యాలని రాలుతాయని 32 ముత్యాలు రాలుతాయి. ఆల్రెడీ పెట్టేసిండు కర్ణాకర్ చూపిన పగడాలు ముత్యాలను పెట్టేసిండు అని పేరు. ఆ పగడాలు ఉండని అని అమ్మ పూకుండని మన క్రైస్తవులు ఎవరు ఆత్మీయ తల్లిదండ్రులు అంటారా మీరు? మిమ్మల్ని జావ దెంగితే, మిమ్మల్ని అమ్మని పిల్లల్ని దెంగితే సావ దెంగితే వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు అంటారా? లంజ కొడుకులారా మీరు? మీ పిల్లలను దెంగుదు అని ఎవడని అన్నాడా? అని జాన్సన్ నువ్వే ఆలోచన చేయి. కోపం ఎంత మసులుతుంది మనిషికి మసులుతుంది. అని జాన్సన్ బాధ అర్థం చేసుకోండి, మన హిందువుల బాధ అర్థం చేసుకొని బతకండి. మీ దేవుడిని మొక్కడానికి బయట దేశం ఫండ్లు రావడానికి మీరు పోయి వీడియోలు పెట్టడానికి మమ్మల్ని కాలవడానికి ఎంత అర్థం ఉన్నది?
వాడు వాడు మనం ప్రాణాలు తీసిండా అంటే మళ్ళీ అన్ని పోగొడతారు మీరు. వాడు చదివించినంటారు, వాడు రోడ్లు వేసిండంటారు, మన పైసలతో రోడ్లు వేస్తాడు, మన పైసలతో చదివిస్తాడు. మన అమ్మ బుక్లోకి వెళ్ళి ఇచ్చిండ పైసలు నిజాన్సన్ చెప్పు. మన డబ్బులే, మనదే, మన దేశంకి వచ్చిర్రు. ఏమయ్యా మనము ఎట్లా మాట్లాడాలి మనము? నేను భారతీయుని, నేను భారతీయ క్రైస్తవుని అంటావు, పెద్ద పెద్ద డైలాగులు కొడతావు, దాని మాట మీద నిలబడవు, అప్పుడే మళ్ళీ పొగుడుతావు. మళ్ళీ మాట మీద ఉండాలి అని జాన్సన్. ఇప్పుడు నేను జ్ఞాపకం పెట్టుకో. ఎవడు ఊకోడు ఇవ్వాలి రేపు. నువ్వు జైలు పోయినావేమో, వందల వేల మంది జైలు పోతాం తయారున్నారు. నువ్వు ఎక్కువ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వందల మంది జైలు పోయడం తయారున్నారు. అర్థమైందా? బ్యాలెన్స్డ్గా మాట్లాడేది నేర్చుకో అని జాన్సన్. బ్యాలెన్స్డ్గా మాట్లాడేది నేర్చుకో, అందరికి వస్తాయి. టాలెంట్ ఎవడు అబ్బా సొమ్ము కాదు. టాలెంట్ నీ సొమ్ము, నా సొమ్ము, నా సొత్తు కాదు. టాలెంట్ ఎవడు ఎవరిని, ఎవడు రేపు నువ్వు ఉంటావు, రేపు నువ్వు నేనుండా, రేపు నువ్వు ఉండవు. మనమంతా ఇన్ని దేహాలన్నీ ఇచ్చిపెట్టిపోయేటివే. తెలివితేటలు నక్క తెలివితేటలు చూపియకు, జనాలకు చూపియకు. ఊకే మళ్ళీ ఇంకోసారి జైలుకు పోకు. ఇలాంటి వీడియోలకు నువ్వు ఆన్సర్ ఇచ్చే ముందు ఆ లంజాకొడుకు కత్తి పద్మరావు ఏమంటుండో, ఆ లంజాకొడుకు ఏమన్నాడు, మేమే మన హిందువులు ఏం తిట్టిండ్రు, బైబిల్ దాటిండ్రో అదొక్కటి తెలుసుకొని ఆన్సర్ ఇచ్చేయి. నువ్వు వాయిస్ రికార్డ్ పెడితే ఏదైనా వీడియోలో చెప్పు, వీడియోలో చెప్పు. నీకు సిగ్గు శరం ఉంటే వీడియో చేసి చెప్పు, నా సారీ కోరుతున్నా హిందువులతో వీడియో పెట్టు, నేను సంతోషిస్తా. నాతో వాయిస్ రికార్డ్ నా ఫోన్లో మాట్లాడక బుద్ధి కాకపోతే ఒక వాక్యం చెప్పి వీడియో చేసి నేను సారీ చెప్తున్నా, నేను తప్పు కొన్ని విషయాలు జరిగినాయి అని చెప్పు. నేను గొప్ప మంచివాని అనుకుంటా, మీ నా అమ్మ నాయన నిజాయితీగా గనరనుకుంటా, ఫాస్టర్కు గనలేదనుకుంటా. నువ్వు వీడియో నా పేరు చేసి చెప్పినా పర్లేదు, నా పేరు చేయకుండా చెప్పినా పర్లేదు, నేను అర్థం చేసుకుంటా. సారీ చెప్పు. నేను బ్రిటిష్ వాళ్ళని పొగిడేందుకు సారీ చెప్పినాను, లేకపోతే నేనే నీ వెనక పడతా. జ్ఞాపకం పెట్టుకో. నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను, ఫోన్ చేసి వస్తాను, నేను సింగల్గా వస్తా. నేను నా ఎంబడి ఇంకొకరిని దొరికొస్తే నేను రెండో అయ్యే కుట్టాలి. మా తండ్రులు ఇద్దరు కావాలి, నేను ఇంకెవరైనా దొరికొచ్చుకుంటే. ధర్మంకు అంత పవర్ ఉంటుంది అని జాన్సన్, ధర్మంకి అంత పవర్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొట్టాడుతుంటారంటే, కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ ఎందుకు కొట్టాడుతుంటారంటే, వాళ్ళు బయట ఎందుకు తిరుగుతలేరు, గోపి గారు ఎందుకు ముఖం చూపిస్తలేరు అంటే, చర్చిలన్నీ బంద్ అయినాక, చర్చిలన్నీ వ్యాపారం లేనప్పుడు బయటకు వస్తా అని గోపి గారు, ఇలా యాక్టర్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, బయటికి ముఖాలు చూపిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తారు. మీ మీ మత మార్పిడి ఆగిపోయినాక వస్తామని చెప్పిండ్రు వాళ్ళు మాకు. మాకు చెప్పిండ్రు, మేము ఫోన్ చేసి అడిగినాము అని జాన్సన్, మేము ఫోన్ చేసి అడిగినామని జాన్సన్. మీ మత మార్పిడిలో వేగం తక్కువైపోయినాక మేము ఆటోమేటిక్ బయటకు వస్తాము అని అన్నాడు. ఏమనుకుంటున్నాను? ఒక అల్లు సీతారామరాజు వస్తే 100 మంది అల్లు సీతారామరాజులు కొడతారు ఇక్కడ. ఇది చాలా పవర్ఫుల్ గడ్డ అని జాన్సన్, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు కూడా అదే బిడ్డవు. నిన్ను మనం మంచిగా చేసుకుంటున్నాము. నువ్వు క్రైస్తవం మొక్కుకుంటావా, మొక్కుకో. మా జోలికి వస్తే మాత్రం ఇంటికి వస్తాము, సింగల్కి వస్తాము. ఏం పిల్లలాట అనుకుంటున్నావా? ధర్మం ధర్మం అంత పవర్ఫుల్ ఉంటుంది అంటే అర్థమైందా? ఏసు పారిపోయినట్టు మేము పారిపోము, జ్ఞాపకం పెట్టుకో. ఒక్కొక్కడ వీరాంజనేయ స్వామితో ఏం పిల్లలాట అనుకుంటున్నావా? అక్కడ స్పీచ్ ఇంటే కన్నాకర్ సుగుణ మాట్లాడింది. హనుమంతుడు మంచోడు కాదురా, రాముడు మంచోడు రా, రాముడు ఎవరి జోలికి పోడు రా, ధర్మంతో కొట్లాడతాడు రా, హనుమంతుడు మంచోడు కాదురా అన్నావు కదా. తెలుసుకో హనుమంతుడి గురించి. హనుమంతుడు తలుచుకుంటే దయ్యాలని పారిపోతాయి. ఒక్క చర్చిలో ఒక్క చర్చి ఉంటుంది ఆయన తలుచుకుంటే. ఆయన భగవంతుడు రూపాలు, మాకు ఎన్నో రూపాలు ఉంటాయి, ఎన్నో దేవతలు ఉంటారు, మాకు ఎంతో సిస్టమ్ ఉంటుంది. మాకు ఒక ప్రధానమంత్రి, దాని తర్వాత సీఎంలు, స్టేట్కు సీఎంలు, ఎమ్మెల్యేలు ఎట్లుంటారో అంత సిస్టమ్ ఎట్లుంటుందో అదంతా దేవుళ్ళ సిస్టమ్ అది. ఆ దేవుళ్ళ సిస్టమే ఇప్పుడు ప్రపంచంలో అంతా నడుస్తున్నది. అర్థమైందా? మా సిస్టమే, మా దేవి దేవతల సిస్టమే నడుస్తుంది ప్రపంచం అంతటా. ఒక రాజు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇలాంటివన్నీ మా దేవి దేవతల స్టైలే అది అని జాన్సన్. ఎన్నటికైనా నువ్వు తెలుసుకునేది జ్ఞానం, బుద్ధి, మెదడు ఉంటే సైలెంట్గా మాట్లాడేది నేర్చుకో. పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము, వాడు వీడియో కూడా చేస్తుంటే మేము చూసి మేము ఇక బయలుదేరుతాము. మీ దగ్గరికి వచ్చేది ఉంది ఇలాంటి వీడియోలన్నీ పట్టుకొని. నెక్స్ట్ ఇవాళ నుంచి మేము ఏదైనా పిచ్చి పిచ్చి వీడియోలు వస్తే నేను ఇలాంటి వాయిస్ రికార్డు పెడతా. నువ్వు బ్యాలెన్స్డ్ ఉండు. నిన్ను బెదిరిస్తలేను, నిన్ను భయపెట్టిస్తలేను, నువ్వు మారమంటున్నా, ఇలాంటి మాటలు మాట్లాడకమంటున్నా. మళ్ళొకసారి నా కంట నువ్వు ఏదైనా వీడియోలో ఆత్మీయ తల్లిదండ్రులు అన్నావనుకో, ఇంటికి వచ్చేస్తా నేను. జ్ఞాపకం పెట్టుకో. జైలు పోతాను కూడా తయారు నేను. నువ్వు కంప్లైంట్ ఇచ్చేసుకో, నా వాయిస్ కంప్లైంట్ ఇచ్చుకో. ఇంటికి వచ్చి మాట్లాడతా. కొడతా అంటలే నేను, మాట్లాడతా. ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లా అని మాట్లాడతా. సింగిల్కి వచ్చి మాట్లాడతా. నేను కొడతా అంటలేను. నేను పిచ్చోని కాదు నీ లెక్క. నువ్వు పిచ్చోని, నువ్వు ఏది పడుతుంది మాట్లాడి జైలు పోయిన అట్లా ఉంటుంది. క్యారెక్టర్ కాదు నాది. నాకు 58 సంవత్సరాలు నాది. ఇక్కడికి వచ్చి సదానందను ఎవడన్నా వచ్చి ఆయన ఒక పీటీ కేసు ఉంది, ఒక మంచోడు కాదు అని ఎవడు అన్నాడు అనుకో, తల తీసి నీ చేతిలో పెడతా. నాది ఎవడన్నా పిచ్చి మాటలు నా మీద మాట్లాడిననుకో, తల తీసి నీ చేతిలో పెడతా. సదానంద్ ఇట్లా ఎవరన్నా అంటే అందరూ పిచ్చోళ్ళు ఉండరు అని జాన్సన్, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు మర్యాదగా ఉండు. నువ్వు వాళ్ళ మీద ఇలా పేలకు. నేను ఏమంటున్నా అంటే, ఇంత స్పీచ్ ఇచ్చినా అని నువ్వు ఇని మారు. నీకు బ్యాలెన్స్గా మాట్లాడుకో. నువ్వు సంపాదన లేకపోతే అడుగు. నీకు సంపాదన కావాలంటే మేము చూపిస్తాం హిందువులం. సంపాదన మీద నువ్వు దృష్టి పెట్టకపోతే బ్యాలెన్స్గా మాట్లాడు. నీకు సంపాదన ముఖ్యం అనుకుంటే నువ్వు జైలు పోదామనుకుంటే పో. నీకు ఎన్ని కోట్లు వస్తున్నాయో మాకు తెలియదు. నువ్వు మణిపూర్ కేసులో ఎన్ని కోట్లు సంపాదించినావు అందరూ చెప్తున్నారు. అది రియల్ ఉంటే అట్లా సంపాదించుకో, కానీ మాకు దొరకకు. మణిపూర్ కేసులలో అట్లా వాళ్ళు పాస్టర్లను విధవలను చేసేది ఉంటే చేసుకో, కానీ మా హిందూ ధర్మం మీద పడ్డావనుకో, రాముడు అట్లా అని అన్నావనుకో, మళ్ళీ నిన్ను కత్తి పద్మరావు జాగాలో నిన్ను పెట్టవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకో అని జాన్సన్. ఇదే మన వార్నింగ్ ఇస్తున్నాను నేను. నా పేరు సదానంద్. నేను చెంపాపేటలో ఉంటా. డిమార్ట్ కాడికి వచ్చి సదానంద్ అంటే ఎవడని చెప్తాడు. ఓల్డ్ సిటీ కాడికి వచ్చి చెప్తే పాత ఇల్లు ఆడుంటుంది, ఉప్పుగూడలు ఉంటుంది. ఉప్పుగూడల ఓల్డ్ సిటీలో ఉప్పుగూడలు ఇల్లు ఉంటుంది. ఈడ చెంపాపేట కాడ వచ్చి సదానంద్ అంటే ఎవరైనా చెప్తారు. నీకు లొకేషన్ షేర్ కావాలంటే ఇస్తా. అర్థమైందా? మేము ఎవరికి భయపడము, మేము కుక్కనికే భయపడతాము, భగవంతునికి భయపడతాము. మా పరమాత్ముడు మాకు మంచిగా ఉండేది నేర్పించాడు. మాకు ఎవరు దేవుడు అవసరం లేదు, ఎవరిని కథ అవసరం లేదు, ఎవరిని విషయాలు అవసరం లేదు. మాది మేము తింటున్నాం, మాది మేము మొక్కుకుంటున్నాం. మా హిందువులను మేము కాపాడుకుంటాం, మా ప్రాణం ఉండేదాకా. జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఇంటింటికి పాంప్లెంట్ ఇవ్వకుండా కూడా నేను చేస్తా. స్పెషల్గా అందరికీ చెప్పేసిన, నేను డిక్లేర్ చేసేసిన.
బొట్టు పట్టుకొని ఉంటే తీసుకోండిరా, లేకపోతే పాంప్లెట్ తీసుకుంటే లంజా కొడుకులారని మా హిందువులని తిడతా నేను ఇక. ఇప్పటిదాకా తిట్టలే, లంజా కొడుకులారా, హిందువులారా, పాంప్లెట్ ఎట్లా తీసుకుంటారా లంజా కొడుకు అని చెప్పి తిడతా. ఇప్పుడు నీకు చెప్పిన కథనే వాళ్ళకి చెప్తా. అలా పిచ్చలు పట్టుకొని రా, పిచ్చలు జోకుని రా, వాళ్ళు అని చెప్తా. నీ కథ చెప్పింది వాళ్ళకి చెప్తా ఇప్పుడు రివర్స్లో. అట్లా అసలు క్యారెక్టర్ నాది. నేను ఎవరికి భయపడా అని జాన్సన్. ఉంటా, నీకు ఇది ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఉండని. మళ్ళీ ఎప్పుడన్నా నాకు ఫోన్ చేయి, లేదంటే వీడియోలు మంచిగా మాట్లాడు, నీట్గా మాట్లాడేది నేర్చుకో అని జాన్సన్. మాట్లాడేది నేర్చుకో, గౌరవం పెంచుకో. ఇండియా ఇది ఇండియా.